మీరు మాట్లాడుతున్నాక మొత్తం ఇమీడియట్లీ నాకు ఇస్తారు. మార్నింగ్ చాలా నిన్న కూడా వెళ్ళలేదు. ఉన్నాడన్నా మనకు అంత అనుభవం లేదన్నా. జై వాసవి. నేను పువ్వారు నారాయణ, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్. ఈరోజు ఒంగోలులో వాసవి క్లబ్ ఒంగోలు క్లబ్ ద్వారా డాన్ టు డస్క్ కార్యక్రమం చేయడానికి వచ్చారు. ఇందులో భాగంగా డాన్ టు డస్క్ అనగా ఉదయాస్తమాన సేవలు. ఈరోజు ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా వాసవి క్లబ్ చే ఒంగోలు వారిచే సేవా కార్యక్రమాలు చేయుచున్నాము. ఇందులో భాగంగా ఫస్ట్ ఈరోజు హోమియో వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. డయాబెటిక్ అండ్ ఇంకా అనేక రుగ్మతుల నుండి పోగొట్టుకోటకు ఈరోజు చక్కగా మా వాసవి క్లబ్ ఒంగోలు వారు ఈ యొక్క వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే తర్వాత ఈరోజు మొత్తం 6 సేవా కార్యక్రమాలు చేయదలుచుకున్నాం. ముందుగా వైద్య శిబిరం ఒకటి, తర్వాత మనం వాటర్ ట్యాంక్ స్కూల్లో కానీ టెంపుల్లో కానీ వాటర్ ట్యాంక్ ఒకటి ఇవ్వడం, అలాగే తర్వాత బజార్లో ఎండలో చెప్పులు కుట్టే సోదరులకి వాళ్ళకి అండగా నిలబెట్టే కోసం వాసవి క్లబ్ చేయూతనిస్తూ వారికి ఒక కిట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే నిపిట్ అంటే అంగవైకల్యం గల పిల్లలకి వాళ్ళకి ఈరోజు కూడా సేవ చేయడం జరుగుతుంది. అట్లాగే ఈరోజు అన్ని కార్యక్రమాల్లో భాగంగా మన జాతీయ మిలిటరీ ఎవరైతే ఉన్నారో మనల్ని భద్రత కోసం రక్షిస్తూ కాపాడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా అందులో భాగంగా ఒకరిని మనం సన్మానించుకుంటూ వారికి ఇక్కడ దొరకకపోతే ఒక సేవ చేసే రైతుని కానీ ఎవరైనా సన్మానించుకోవడం జరుగుతుంది. అట్లాగే ఈరోజు యూనివర్సల్ క్లబ్లో మెంబర్షిప్ చేర్పించడం జరుగుతుంది.
ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా ఈరోజు మన వాసవి క్లబ్ ఒంగోలు వాళ్ళు చక్కగా ఎన్ని కార్యక్రమాలు చేస్తూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంటేనే ప్రత్యేకంగా సేవకు ప్రతిరూపం అని చూపిస్తూ చేసుకుంటూ వస్తున్నారు. అట్లాగే వాసవి క్లబ్ అంటే వైశ్యులకు మాత్రమే చేస్తారనుకోవద్దు. వసూలు చేసేది వైశ్యుల దగ్గర, కానీ సర్వీస్ చేసేది మాత్రం కులాలకు అతీతంగా మేము సర్వీస్ చేస్తూ వస్తున్నాము. ఈ సంవత్సరం పేద విద్యార్థులకి ₹1,50,00,000 స్కాలర్షిప్ మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మా క్లబ్బుల్లో ఎవరైతే పేద ఆర్యవైశ్య పిల్లలు ఉన్నారో వాళ్ళకి దూరం నుంచి స్కూల్కి రావాలంటే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ క్లబ్కు కూడా ఒక సైకిల్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఈసారి. అట్లాగే ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా ఒక వాసవిని ఎవరైనా చనిపోతే వారు బీదవారైతే తప్పకుండా వెళ్ళి మా ప్రెసిడెంట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసి వాళ్ళ స్థితిగతులను చూసి వెంటనే వాళ్ళ ఖర్చులకు నిమిత్తం కూడా ఒక ₹25,000 ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా వాసవి క్లబ్ ప్రభుత్వం అన్ని కులాల వారికి చేస్తుంది, కానీ ఒక వైశ్యులకు ఎవరు చేయదు. కానీ మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మా వైశ్యులకు అండగా నిలబడి ప్రతి కార్యక్రమంలో అందరికీ చేదుడు వాదుడుగా ఉంటుంది. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి. నా పేరు గార్లపాటి బ్రహ్మానందం అండి, కార్పొరేట్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎరుకల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు డాన్ టు డస్ట్ కార్యక్రమం అన్ని జిల్లాల్లో కూడా జరుగుతుంది. సుమారుగా కొన్ని కోట్ల రూపాయల సర్వీస్ ప్రోగ్రాం ఇవాళ రేపు జరుగుతూ ఉంది. ఇది ప్రతి సంవత్సరం కూడా మేము చేస్తున్న కార్యక్రమం అనమాట. డాన్ టు డస్ట్ కంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు కూడా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకొని చేస్తూ ఉంటాం. ఈరోజు ఈ కార్యక్రమానికి మాకు చీఫ్ గెస్ట్గా వచ్చేసినటువంటి నారాయణ గారికి స్వాగతం పలుకుతున్నాము. ఎందుకంటే ఈ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి వచ్చారు. అదేవిధంగా అబ్జర్వర్ అచ్చు శ్రీనివాస గారు కూడా వచ్చారు. ఈరోజు వీళ్ళిద్దరూ ఈ కార్యక్రమాలు పర్యవేక్షిస్తారు. 2 రోజులు మాతో ఉండి ఈ కార్యక్రమం వచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలండి. అదేవిధంగా ఈ డాన్ టు డస్ట్ ఇన్ఛార్జ్కి మన ఇంటర్నేషనల్ ఇన్ఛార్జ్గా సిద్ధా సూర్యప్రకాష్ గారు అన్నగారు ఉన్నారు. ఆయన ఒంగోలేనండి. ఆ ఆధ్వర్యంలో ఈరోజు ఈ 2 రోజుల కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి వాసవి క్లబ్ ఒంగోలు విజన్, ఒంగోలు మహిళా విజన్, కేసీపీ ఒంగోలు, వాసవి క్లబ్ సిటిజన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, క్లబ్ మెంబర్స్ అందరికీ, ఆఫీసర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. ఈ కార్యక్రమం 2 రోజులు చక్కగా చేసి ఇంటర్నేషనల్ కూడా మనం మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై వాసవి. ఈరోజు మాకు చీఫ్ గెస్ట్గా పువ్వాడ నారాయణ గారు, అలాగే అచ్యుత శ్రీనివాసరావు గారు ఇచ్చేయడం జరిగింది. అలాగే మా ఆర్సీ గారు సత్యం గారు, అలాగే మా ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ గారు గార్లపాటి బ్రహ్మానందం గారికి కానీ, అలాగే ఆర్ఎస్ అరవింద లక్ష్మి గారికి కానీ, అలాగే మా డీఓలు, సెక్రటరీ, ట్రెజరర్లు అందరూ మాకు సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు దానికంటూ. అలాగే ఈరోజు మేము మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరరామ వారి గుడిలో. షుగర్ పరీక్ష, అలాగే ఈరోజు రైతుకి ఇక్కడే ఇదే గుడిలో రైతుకి సన్మానిస్తున్నాము. అన్ని కార్యక్రమాలు, సిమెంట్ బల్లలు అన్నీ ఇస్తున్నాము. 6 కార్యక్రమాలు పైన ఏవైతే సార్ చెప్పారో అవన్నీ చేయడం జరుగుతుంది. ఈరోజు సాయంకాలంలోపు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.